నేను పోయి ఏదో ఒకటి తీసుకొస్తా. నేను తీసుకొస్తాను. దీన్ని పెట్టుకుని ఒక్కదాన్ని ఉండలేను. దీన్ని పెట్టుకున్నా? నువ్వు పొద్దుగాలే దీన్ని పెట్టుకుని ఏం చేసినావో గుర్తుందా నీకు? పూరి ఓకేనా? వద్దు, ఇడ్లీ. ఇన్ని రోజులు నాతో కాపురం చేసింది. నేనేం తింటానో ఏం తిననో ఎంతవరకు దానికి తెలియదు. కానీ నీ ఫోన్ నెంబర్ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంది. అరే జిందగీలో నీ అసంటోడు ఎవడని ఉంటాడ్రా? నా ఇంటికి వచ్చి నా పెళ్ళాంతో నా బెడ్రూమ్లోనే అన్నీ కానిచ్చేసి నాతో పాటే కార్లో తిరుగుతున్నావు. నువ్వు చచ్చి నన్ను చావదొబ్బుతున్నావు కదరా. ఎందుకురా ఇట్లా చేస్తున్నారు? కాలేజీలో లవ్ చేసుకున్నారనుకో, పెళ్ళయిందని వాళ్ళని మర్చిపోవచ్చుగా, వదిలేసి పోవాలి కదరా. మీ అసంటోళ్ళు కూడా చెప్తాను రా. మీరు ఇంట్లో లేనప్పుడు మీ పెళ్ళాం దగ్గరికి నా అసంటోడు ఒకటి వచ్చిపోతున్నాడని తెలిస్తే అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుందిరా? మీ భార్య మీద మీకు ఇష్టం లేకపోయినా మీరు తట్టుకోలేరురా. ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? నాకు నా వైఫ్ అంటే ప్రాణం రా. అసలు ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి మీరు ఆలోచించరా? ఓర్ని ఎంకమ్మా నువ్వా రాయ్? నువ్వు నా పెళ్ళికి వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బాస్ అని చెప్పెళ్ళిన పెద్ద మనిషివే కదరా. అంతేముందిరా నీ దగ్గర నా దగ్గర లేంది పెద్దగా? కాసేపు నా బాధలు చెప్పుకుందాం అంటే వచ్చేస్తుంది. లేట్ ఎందుకని? ఏటీఎంలో డబ్బులు లేవు అందుకే. 250 రూపాయలు వచ్చాయా? మళ్ళీ చెప్పు. లేదు, మన అకౌంట్లో డబ్బులు లేక చెక్ బౌన్స్ అయితే 250 రూపాయలు ఫైన్ వేస్తారు కదా. గల్ల మిషన్లలో డబ్బులు లేనప్పుడు 250 రూపాయలు మనకి ఇవ్వాలి కదా. సిస్టమే ఇట్లుంది. సిగ్నల్ దాటితే మనం వాళ్ళకి పైసలు ఇవ్వాలి. అదే సిగ్నల్ పని చేయకపోతే వాళ్ళు మనకు పైసలు ఇస్తారా? ఇయ్యరు. చెత్త రూల్స్ వీళ్ళను. నువ్వెప్పటి నుంచి ఇలా ఆలోచించడం మొదలుపెట్టావు? యాక్టర్ అవుతున్నావు కదా, పెద్ద నటుడు అయ్యాక పేరుకు ముందు డాష్ మహేష్ బాబు అని ఏదో ఒక బిడదీస్తారు కదా, ఆ తర్వాత పాలిటిక్స్. అందుకే ఇదంతా ఓ ప్రిపరేషన్.